సినీ కార్మికుల సమ్మె 16వ రోజుకు చేరింది. కాసేపట్లో హైదరాబాద్ ఇందిరానగర్ నగర్లో సినీ కార్మిక సంఘాలు సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశం అనంతరం సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి సినీ కార్మికులు పాలాభిషేకం చేయనున్నారు. ఇవాళ మరోసారి చిరంజీవిని ఫెడరేషన్ నాయకులు, నిర్మాతలు కలవనున్నారు. ఇవాళ సాయంత్రం ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో ఫెడరేషన్ నాయకుల సమావేశం జరగనుంది. మరోవైపు 16 రోజులుగా షూటింగ్స్ లేక కార్మికులు విలువిల్లాడుతున్నారు. నిర్మాతలు పెట్టిన మొత్తం 4 కండిషన్స్ లో 2 కండిషన్స్ పై చర్చలు జరగనున్నాయి. ఇవాళ జరిగే ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ చర్చలతో సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కార్మికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకట్, ఈ సమ్మె 16వ రోజుకు చేరుకుంది. మరి ఇవాళ జరగబోయే సమావేశంలోనైనా ఈ సమస్యకు ఒక ఎండ్ కార్డు పడుతుందా? తదుపరి కార్యాచరణ ఏంటి ఇటు కార్మికులది? వెంకట్, సినీ కార్మికుల సమ్మె 16వ రోజుకు చేరుకుంది. ఇవాళ మరోసారి కూడా సమావేశం కాబోతున్నారు. ఇటు సినీ కార్మిక సంఘం సర్వసభ్య సమావేశం అన్నది జరగబోతోంది. అలాగే సమస్యలు పరిష్కరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం సైతం చేయనున్నారు. అందుకు సంబంధించిన విజువల్స్ మన 10 స్క్రీన్ పైన చూడొచ్చు. కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసేందుకు ఇటు ఫెడరేషన్ నాయకులు సిద్ధంగా ఉన్నారు. మరొకసారి ఫెడరేషన్ నాయకులు అలాగే నిర్మాతలు కూడా ఇంకొకసారి సమావేశం నిర్వహించుకోబోతున్నారు. ఇప్పటికే నిర్మాతలు ఏవైతే 4 కండిషన్లు పెట్టారో అందులో 2 కండిషన్స్ పై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకట్, ప్రధానంగా ఇటు ఫెడరేషన్ నాయకులు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? ఈ రోజన్నా ఈ సమస్యకు ఒక ఎండ్ కార్డు పడుతుందా? కూడా సమ్మె చేస్తున్నా కూడా ఇండస్ట్రీ నుంచి సరైన స్పందన లేదు. దాంతోపాటు తమని అవమానించే విధంగా కూడా వ్యవహరిస్తున్నారంటూ కూడా వాళ్ళు నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ 16 రోజుల నుంచి కూడా సినిమా షూటింగ్ లేకపోతే ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రస్తుతం మనం తెలుగు ఫిలిం జూనియర్ ఆర్టిస్టు యూనియన్ దగ్గర ఉన్నాము. వీరందరూ కూడా జూనియర్ ఆర్టిస్టుకి సంబంధించిన వారందరూ ఉన్నారు. వీరిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి అమ్మా, మీ పేరేంటి? అండి, నా పేరు జ్యోతి అండి. జూనియర్ ఆర్టిస్ట్. నేను 30 సంవత్సరాల నుంచి ఇంకా ఎక్కువనే చేస్తున్నాను షూటింగ్లు. కానీ పొద్దున్న 4:30కు 5 గంటలకు అట్లా వచ్చి ఇక్కడ షూటింగ్ లేక మేము ఇంటికి కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మేము మళ్ళీ స్ట్రైక్ అని 15 రోజుల నుంచి చెప్తున్నారు కానీ ఎప్పుడు మమ్మల్ని షూటింగ్ పిలుస్తున్నారని బాధగా ఉంది సార్ మాకు. ఎందుకంటే 5,000 6,000 రెంట్ కట్టుకోవాలి మేము. మాకు పిల్లలు ఎవరు చూసేవాళ్ళు లేరండి. మేమే బతకాలి. ఉంటే షూటింగ్ చేయాలి, లేకపోతే ఇంట్లో ఉండాలి. ఇంట్లో ఒక నెల ఒక 15 రోజులు ఉంటాయి కానీ ఒక 15 రోజులు కట్టపోతే రెంటు సామాన్ బయటకేసి ఇల్లు తాళం పెడుతున్నారు సార్. మా పరిస్థితి ఇలా ఉంది. మమ్మల్ని తొందరగా చిరంజీవి గారు కానీ ఎవరైనా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ మమ్మల్ని దయదలిచి మమ్మల్ని షూటింగ్ పిలిస్తే సార్. అంటే నిన్న ప్రొడ్యూసర్ చెప్తుంది ఏంటంటే 9 to 9 9 గంటల నుంచి 9 గంటల దాకా కాల్ షీట్ ఒకటి, 4వ ఆదివారం కూడా సింగిల్ కాల్ షీట్ లాగా పనిచేయాలని వాళ్ళు చెప్తున్నారు కదా, దానికి అంగీకరిస్తారు మీరు? ఏమో సార్, మా పెద్దోళ్ళు ఎట్లా మాట్లాడితే మేము అట్లా ఒప్పుకుంటాం సార్. మా అనిల్ సారు, మా స్వామి సారు ఏం చెప్తే వాళ్ళ మాట వింటాం సార్ మేము, అంతే. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. ఏం చెప్తామండి, మాకెక్కడ 30 సంవత్సరాలైంది మేము అందులో ఉన్నాము. రూపాయి పెంచట్లేదు. మా ఇల్లు కిరాయిలు, మా తినడానికి, మా పిల్లలు స్కూళ్ళకి చదవడానికి ఏమి లేవు. ఒక రూపాయి మిగలేయడం లేదు. ఇల్లు కిరాయిలు కడతాడికే మా పని సరిపోతాం. 500 600 వస్తే మాకు ఏటీ సాలతలేవు. తినడానికి కూడా బియ్యం తెచ్చుకోలేకపోతాము, కూరగాయలు కొనుక్కోలేకపోతాను, ఇంత మటన్ తెచ్చుకోలేకపోతాము. 6 గంటల నుండి ఎంత టైం వరకు 4కు లెగుస్తాము. 6 గంటలకు ఆపేసుకు వచ్చినా సరే మాకు షూటింగ్లు దొరకట్లేదు. నెలకు 10 రోజులు కూడా మాకు దొరకట్లేదు. మేము ఎలా బతుకుతామనే మాకు ఇదే బాధ్యత. మేము అడగతానం, మాకేమి లేదు. మీ పేరు? హీరా. హీరా 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 సార్. ఏంటి ఈ 16 రోజులు షూటింగ్ లేదు కదా, ఎట్లా ఉంది మీకు అసలు ఇబ్బంది? చాలా ఇబ్బంది అవుతుంది. 3 నెలలు అవుతుంది, పేమెంట్ ఇస్తలేరు. 4 గంటలకు లేస్తాము, 5 గంటలకు వస్తాము. ఏ గుడ్డ కట్టుకోమన్నా కట్టుకుంటాము, పని చేస్తాము. 3 నెలల కిరాయి లేదు, ఏం లేదు. సామాన్య కూడా ఈ అనిల్ గారు కూడా వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా చేస్తున్నారు. అయినా ఇప్పుడు దాకా పేమెంట్లు కడతలేరు.
మేము ఎట్లా బతకాలి, పిల్లలు ఎట్లా ఎట్లా మేము తిండి ఎట్లా, మాకు ఎంత ఇబ్బంది అవుతుంది సార్. మేము దీనికి ఆధారపడి ఉన్నాం సార్. మేము దీనికి ఆధారపడి ఉన్నప్పుడు ఇక ఈ స్ట్రైక్ అంటే ఇట్లా అంటే మేము ఏం చేస్తాం చెప్పండి సార్. అవును సార్, చాలా ఇబ్బంది ఉంది సార్ మాకు. నమస్తే అండి, నా పేరు పి సరోజిని. మామూలుగా అయితే కష్టపడతాం మేము. మొత్తానికైతే రెంటలు కట్టుకోలేక, పిల్లలు చదివించుకోలేక, ఇంట్లో సంసారం గడపక నాన్న ఇబ్బందులు పెడుతున్నారండి. ప్లస్ అక్కడ ఏంటంటే మీటింగ్ పెట్టారు, స్ట్రైక్ పెట్టారు. కార్మికులు ఏం తింటున్నారా, ఏముంటున్నారా, ఎలా బతుకుతున్నారా, ఎలా ఉంటున్నారా అన్నది మాత్రం వీళ్ళున్న జనం ఉన్నారు కదా, వాళ్ళు గమనించట్లేదు. జనాలు ముఖ్యంగా జనాల అభిప్రాయాలు తెలుసుకోవాలి సార్. ముఖ్యంగా 3:30కు లేచి తెల్లారకట 5 గంటలకు బస్సు ఎక్కాలంటున్నారు సార్. ప్లస్ ఒక్క నిమిషం ఆలస్యం అయితే బస్సు తీసేస్తున్నారు. మరి ఎట్టుకోవాలి సార్? మరి జనం అందరూ వచ్చేదాకా ఉండాలి కదా. కార్మికులు బతికేదే దీని గురించి, మరి వాళ్ళ గురించి వెయిట్ చేయాలి కదా సార్. మరి అలా కాకోకుండా స్ట్రైకులని మీటింగ్లని వచ్చే పేమెంట్లు కూడా ఆపేస్తే ఎలా సార్ బతకాలి? ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఉంటాను సార్, ఎలాగలాగా బతికిపోతా. ప్లస్ పిల్లలు ఉంటారు, ఫీజులు కట్టాలి, పిల్లలు నలుగురిని తినాలి, రెంటలు 7,000 కట్టుకోవాలి. ఎలా సార్ బతకాలి? దయచేసి మా కార్మికుల బాధలన్నీ అర్థం చేసుకొని మా ప్రాబ్లం సాల్వ్ చేయాలని మీ అందరికీ మొక్కుతున్నాను. మీ పేరు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి? నా పేరు లక్ష్మి అండి, ఏ లక్ష్మి. 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మాకు ఇంతవరకు 15 రోజుల నుంచి వర్షాలు వస్తున్నాయి, తింటాకి భోజనం కూడా లేదు. అయినా సరే మేము షూటింగ్ లేకపోయినా ఉంటున్నాం. సోమన్నాను అన్న అందరూ మాకు హెల్ప్ చేస్తున్నారు. మేము కార్మికులు బతకాలంటే రెంట్ కూడా కట్టుకోలేకపోతున్నాం. షూటింగ్లోనే బతుకుతున్నాము, ఇదే ఆధారము. మాకు కొనుక్కుంటా పాల ప్యాకెట్కి కూడా డబ్బులు లేవు. అదేనండి, ఇంకా అది మరి వాళ్ళేమో 9 గంటల నుంచి 9 గంటల షూటింగ్ పెడతాం అంటున్నారు కదా, ఈ టైమింగ్ మీ వాళ్ళు ఒప్పుకోవట్లేరు. మరి ఏంటి పరిస్థితి? ఒప్పుకోకపోతే మా సామాన్న ఎలా చెబితే అలా అండి. అనిల్ గారు వీళ్ళు ఎలా చెబితే అలా. మా యూనియన్ ఉన్నది కదా, మా తీర్పు చెప్తారండి. మా యూనియన్ గురించి ఏదైనా ఇక వాళ్ళే చేస్తారండి. మా యూనియన్ ఉన్నది కదా, వాళ్ళే పట్టించుకుంటారు. మరి ఏం చేస్తాం మేము? 4 రోజులు అవుతుందండి మేము ఇట్లనే ఇబ్బందులు పడుతున్నాం ఇంటికి. రైట్, థ్యాంక్ యూ వెంకట్.